హల్లెలూయా. ఈ దిన వాక్యము 2వ తారీఖు 7వ నెల 2026 సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. మనుష్యులకి భయపడవలసిన అవసరం లేదు. మనుష్యులకి భయపడవలసిన అవసరం లేదు. అప్పులు తీసుకుని నన్ను ఎవరు ఏమీ చేయలేరు, నేను ఎవరికి భయపడను అన్న అంశం కాదు ఇది. లేదా నీ వెళ్ళి పలానా వాళ్ళు ఎవరికో హాని చేసేసి వాళ్ళందరూ జనాలను వేసుకొచ్చేస్తుంటే నువ్వు ఇక్కడుండి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరులు నాకేం చేయగలరు అన్న సందర్భం కాదు. ఇదేంటంటే నువ్వు నీతిని అనుసరిస్తున్నందుకు, నువ్వు దేవుణ్ణి అనుసరిస్తున్నందుకు, దేవునిలో యథార్థముగా జీవిస్తున్నందుకు. ఒకవేళ నీకు శత్రువులు అయితే, ఒకవేళ నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటే, దేవునిలో నువ్వు ప్రార్థన చేసుకుంటూ భక్తి చేసుకుంటూ జీవిస్తున్నావని నీకు వ్యతిరేకంగా ఆలోచన చేద్దాము అనుకుంటే అప్పుడు చెప్పాలి ఈ మాట. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. దానియేలు సంస్థానములన్నిటికన్నా 3 అధిపతులు ఉన్నారు. ఆ 3 అధిపతుల్లో కూడా దానియేలు ప్రధానుడు. దానియేలుని ఎలాగైనా పట్టుకుందాం, ఎలాగైనా ఏదో ఒక దాంట్లో దానియేలుని ఇబ్బంది పెడదామని చెప్పి చూచినప్పుడు దానియేలు మీద ఏ నింద వాళ్ళు వెయ్యలేకపోగా ఇతనిని దేవుని విషయంలో తప్ప మరెందులోని కూడా మనం ఇతను పట్టుకోలేం అని ఆలోచించినప్పుడు, ఇదిగో రాజా, 1 రోజులు 30 దినముల పాటు నీకేం రొక్కాలన్నప్పుడు శాసనం చేశారు. ఉంగరంతో ముద్ర వేయించారు. ఒకవేళ దానికి వ్యతిరేకంగా ఎవరైనా చేస్తే సింహాల బోనులో వేసేస్తామని ప్రకటించారు. ఇట్టి శాసనము వచ్చినప్పటికీ దానియేలు రోజుకి 3 మారు యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థించాడు. అప్పుడు వచ్చి దానియేలును పట్టుకొని సింహాల యొక్క బోనులో వేశారు. దానియేలు ఈ మాట చెప్పగలడు, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రులు నాకేం చేయగలరు. అటువంటి విశ్వాసం అన్నమాట ఇది. నీకు శ్రమలు వస్తున్నాయి, నీ చుట్టూ జనాలు పోగుపడుతున్నారంటే నువ్వేదో తప్పు చేసో, అప్పులు చేసో, లేదా నీ వల్ల మనుషులు ఇబ్బంది పడో, నీ వల్ల ఎవరైనా శ్రమ పడో ఉంటే వాళ్ళు వచ్చారు అనుకోండి, ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రులు నాకేం చేయగలరు అన్న మాట చెప్పడానికి మనం సరిపోం. లేదు, నేను ఈ తప్పు చేయలేదు, నేను ఈ విధంగా జీవించలేదు, ఇదిగో నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాకు సహాయకుడు అని మనం ధైర్యంగా చెప్పగలగాలి. ప్రభు కృప, నీతిగల ప్రవర్తన, యథార్థమైన జీవితం ప్రభువారు అందరికీ అనుగ్రహించును కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.